పద్ధతిలో చేస్తానా అయ్యారు ఎక్కడ ఇల్లు కట్టువాళ్ళు అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం కలిగించింది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించటము. సకల ఆశీర్వాదములకు కారణముకు తండ్రి అయ్యా వరచంద్రంలో నీవు అయ్యా దాసునైనా స్టాఫ్ సమర్పించే ప్రశ్న కోరవలసిన దేవుని ఏకరం ఆశ్చర్యకర మహిమకరణ జరిగించి అయ్యా మరిముఖ్యంగా దీనిలో మీరు నివాసం చేసి ప్రతి మంది అనేక మంది వెలుగుని పశువుని అభిషేకించి మరిముఖ్యంగా ఈ సమయంలో దిగులు చేసిన ఈ రాష్ట్రాల సంపూర్ణ కృపాకాలు దేవునితో నింపి బలపరిచి ప్రతి పూజలంతా ఆశ్చర్యకరంగాను దిగుకరమైన అన్నికైనా జరిగించు వినతానైన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు ఆకరణకర్తైన రాణి గారికి దాని కాలం సభ్యులకి దాని సేవకులకు సమాజానికి జరగబోతున్న కార్యక్రమాలన్నిటికీ ప్రభు తండ్రి సదాకాలం తోడైంది నడిపించుగా తండ్రి యొక్కయు తండ్రి యొక్కయు కనుక ప్రైజ్ వచ్చిన వారందరికీ ప్రశ్న సభ్యులుగా ప్రార్థనతో ఆనందిద్దాం. చాలా దూరం ప్రార్థించారు. ఏకీకరించినాం. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అలాగే స్టేట్ గేట్స్ బట్టి జిల్లా అధ్యక్షులను బట్టి మండల అధ్యక్షులను బట్టి గ్రామ జరుగుతుంది మీటింగ్ క్రమంగా మర్యాదలు జరిగించండి. జరగైన ప్రతి కార్యక్రమం కూడా జరిగించండి. ఇంకా అనేక చోట్ల జిల్లాలో కూడా ఫౌండేషన్ సభ్యులు అందరూ కలిసి అందరం అనేక పేదవాళ్ళకు సహాయం చేయడానికి మీరు చూపిస్తున్నందుకు అందరం చెల్లిస్తున్నాం. హాస్టల్ లైఫ్ వారు ప్రముఖులు పేర్లు అందరూ నాకు తెలియదు. దయతో ముందు కూర్చోండి, వచ్చే వాళ్ళకి కూర్చోండి. ప్రముఖులు వయసులో సుమారు కంపెనీలో ఇక్కడి నుంచి కార్యక్రమాలను
ఉదయకాల సమయంలో నా ప్రభావ ఎందుకు నాకు ఎంతో మంది పేరు ఆలోచిస్తున్నాను అప్పుడు చేర్చుకుంటున్నారు అయా మేడం నాకు నా ప్రభావ మీరు దర్శిస్తున్నారు ప్రభావ అయ్యి కూడా కార్యక్రమంలో ఆయన మీరు దర్శిస్తున్న విధానంలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవానికి వందనాలు అయ్యా డొనేషన్ నాకంటే అయ్యా ఇప్పుడు ఆయన మేడం గారు ఏదైతే నాకు కలుగుతున్నారో ఏదైతే అయా ఇప్పుడు ఆయన నీ మహిమ ఆయన జయపడంతో కలిగించబడుతుంది అయా ప్రియకరం తెలియన దేవుడు మీరైనా దేవని స్తోత్రములు ఆశ ప్రాణాన్ని దేవుడు నా ప్రభావ ఏదైతే ఆశ కలిగిన ప్రభావ అయ్యా ఏదైతే జరిగిస్తామో నా ప్రభావ నాకు ముందు తెలియజేస్తున్నాడు తండ్రి అయ్యా ఇదిగో నా ప్రభావ నా ప్రభావ జరిగింది పొందండి వీటి మాత్రం చాలా చాలా గురించి మరి నిన్న ఉద్యోగం బయలుదేరిపోయినట్టున్నారు మైత్రి బాగుంది ఇలాంటి ఉంటుంది బాగున్నారు ఇప్పుడు ఎలా ఉంది వాయిస్ అంటే మీ ఫ్యామిలీకి డిస్టర్బెన్స్ గా ఉందా ఇప్పుడు మీకు వినిపిస్తుందా మరి నిన్న ఈ టైంకి మీరంతా బయలుదేరి వాతావరణం అనుకుంటున్నప్పుడు కూడా మరి విశాఖపట్నం మీరు రావాలని చెప్పిన దాని మాట ప్రకారం గౌరవించి వచ్చి మీ అందరికీ కూడా అంటే ధన్యవాదాలు నాకు మిత్రులైనా నేను చెప్పిన మాట విని నేను చెప్పిన మాటను గౌరవించి మరి మాటను విలువించి మాతో జర్నీ చేయడానికి వచ్చిన మా స్టేట్ లీడర్స్ కి మరి స్టేట్ అలంకరించిన సంపూర్ణరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే రాఘవ్ గారికి స్టేట్ లీడర్ కి ఇన్ఛార్జిగా ఉంటూ మన బాధ్యతలు నిర్వహిస్తున్న మరి శారద పాటి గారితో ధన్యవాదాలు. విశాఖపట్నం మరి సామ్య గారు నన్ను ఎంతో మరి చుట్టుపక్కల వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం మరి సేవ చేస్తూ తను అనేక మంది సువార్తను అందిస్తూ నిజమైన దేవుడిని నిజమైన రక్షకుడని కొంతమంది వెలుగునిస్తూ ఆయన హిందూ మతంలో పుట్టి క్రైస్తవుడిగా మతం తీసుకొని ఆయన అనేక మంది సువార్తను అందిస్తూ ఈ ఫౌండేషన్ ట్రస్ట్ లో స్టేట్ లీడర్ గా మనం చేసే సేవను తను గౌరవించి స్టేట్ లీడర్ గా వస్తుంది సాంబాగర్ కూడా మనం తీసుకోండి ఇక్కడ మిమ్మల్ని పిలవడానికి మీతో మాట్లాడడానికి నేను ఒప్పికతోనే డిస్కషన్ పెట్టుకోవాలనుకున్నాం. ఎందుకంటే ఈ ఆఫీసు మన స్టేట్ లీడర్స్ ఇద్దరు ఉన్నారు. ఒకరు
ఫస్ట్ జాయిన్ అయిన వ్యక్తి సామ్యుయల్ సామాల్ గారు. రీసెంట్ గా నవంబర్ 29వ తారీఖున మనము విశాఖపట్నంలో ఫంక్షన్ చేస్తున్నాం. మీరందరూ కొంతమంది వచ్చారు. దానిలో భాగంగా మీడియా మిత్రులు మరి కిందగాన్ని మనకి మీడియా మిత్రులకి మరి మన యొక్క ట్రస్ట్ ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఫోటోగ్రాఫర్లకు నిర్ణయాలు తను తన భార్యని మరి శారద గారిని కూడా రోషిని మేడం గారిని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినప్పుడు ఆమె పక్కన చూసి నేను కూడా ట్రస్ట్ లో ఉంటాను మేడం, మీరు చేస్తుంది చాలా అద్భుతంగా ఉంది, ఇది ఎంతో మందికి తెలియాలి, తెలియపరచాలి అంటే మా సపోర్టింగ్ గా ఉన్నానని మరి మీడియా పరంగా కూడా నాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ మాట సహాయం అందించి నాతో జర్నీ చేసుకుని 4 నెలల నుంచి మరి రోషిని మేడం గారు కూడా అదే కాదండి, వాళ్ళు చేస్తున్న వర్క్ చాలా కష్టమైంది. నేను 4 నెలల నుంచి వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళని దగ్గరగా చూస్తూ ఉన్నాను. అయితే అది చేస్తూ ఈ ఫౌండేషన్ ట్రస్ట్ యొక్క విధానం, ట్రస్ట్ లో మనం ఏమేమి చేస్తున్నాం, ఉన్నవాళ్ళ దగ్గర తీసుకొచ్చి పేదవాళ్ళని పెట్టాలి, ఇది యొక్క ట్రస్ట్ యొక్క విధానం. దీంట్లో భాగంగా మనం ఏమంటే ఆ మేడం గారిని మరి వర్క్ చేస్తానన్నప్పుడు స్టేట్ లీడర్ గా మాట్లాడారు. దీనిలో నేను మీతో జర్నీ చేస్తాను మేడమని మేడం గారు చెప్పడం జరిగింది. అప్పుడు మేడం గారిని మనం ఫౌండేషన్ ట్రస్ట్ కి స్టేట్ లీడర్ గా మనం గుర్తించి మేడం గారిని కమిటీ మెంబర్స్ తో మాట్లాడి మేడం గారు చేస్తున్న సేవని మరి ముందుకు తీసుకెళ్ళడానికి మొత్తం జర్నీ చేయడానికి ఇష్టపడేందుకు ఆ మేడం గారిని మరి అందరితో మాట్లాడి కమిటీ మెంబర్స్ తోటి మనం క్యాడర్ మేడం గారిని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేడం గారికి మనము ఒక ఐడి కార్డు ఇష్యూ చేస్తున్నాం. స్టేట్ లీడర్ గా కమిటీ మెంబర్స్ సమక్షంలో మీకు ఇష్టమేనా? మేడం గారికి మనము ఒక పదవిని ఇవ్వడం మీకు ఇష్టమేనా? అవసరం కూడా అవసరమైన చెప్పండి. మేడం గారికి అవసరం మనకి మేడం గారితో 2 చేతులు తీసుకోవడం కాదు, వెరీ గుడ్ వెరీ గుడ్ అందరూ 2 చేతులు చెప్పారు. అలాగే మేడం గారికి కూడా మరి స్టేట్ లీడర్ గా ఒక ఐడి కార్డు మనం ఇష్యూ చేస్తున్నాం. సంపాదిస్తున్నారు కాబట్టి ఒకసారి సంతోషంగా మేడం గారు మీ సేవ మాకు ఇంకా కావాలని మా టీం అంతా కూడా మనస్ఫూర్తిగా సంతోషంగా మిమ్మల్ని మా టీంలో కలుపుకోవడానికి, మంచి క్యాడర్ ఇచ్చి మిమ్మల్ని సన్మానించుకోవడానికి, సహకరించడానికి కూడా కోరుతున్నందుకు కూడా మీ అందరి తరఫున ఒకసారి అందరూ క్లాస్ కాదు తప్పదు. అలానే మేడం గారు మీకు మేము బాధ్యత కలిగింది ఒక ఐడి కార్డు బాధ్యత కలిగింది. మేము మీకు ఒక ఐడి కార్డు తోటి మా యొక్క ఫౌండేషన్ ట్రస్ట్, మన యొక్క ఫౌండేషన్ ట్రస్ట్ స్టేట్ లీడర్స్ తోటి, స్టేట్ కమిటీ లీడర్స్ తోటి మరి మనము అందరితోటి కలిసి ఇది మనంత కుటుంబం, ఇది మన యొక్క ఫౌండేషన్ ట్రస్ట్ కుటుంబం. కులమతం లేదు, ఏ కులము ఏ మతము మనకు లేదండి. అందరూ సమానంగా ఈ ఫౌండేషన్ ట్రస్ట్ లో కొనసాగుతున్నాము. మేడం గారు స్వతహాగా ముస్లింస్, అర్థమైందండి. మేడం గారు స్వతహాగా ముస్లింస్. సార్ కూడా మనకి మన భర్తగా కూడా తన పిల్లలు కానీ కుటుంబం అంతా కూడా మన ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున మనతో జర్నీ చేయడానికి మేడం గారిని ముందుకు తీసుకొచ్చి ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొచ్చినందుకు అందరం కూడా ఒకసారి మేడం గారిని సంతోషంగా అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజు టీము విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం టీము అందరినీ ఆర్డర్ చేస్తూ ఈ ఆఫీస్ పెట్టాలి,
ముందు విశాఖపట్నంలో ఫౌండేషన్ ట్రస్ట్ ఆఫీస్ ఉండాలి అని అసలు నాకు తెలియకుండానే, నాతో మాట్లాడకుండానే మేడం ఒక ఆఫీస్ మాట్లాడాము, మేడం ఒక చోట ఆఫీస్ ఉంది, మా వాళ్ళను మేము మాట్లాడుతున్నాం, మీరు రండి మేడం అని చెప్పి తీసుకొచ్చినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. నిన్నటి వరకు వేరే వాళ్ళకి రెండించిన దీన్ని 30,000 రూపాయలు దీని రెండు అయినప్పటికీ మనకు వాళ్ళు తగ్గించి ఈ ఆఫీస్ మనకి ఇప్పించడం జరిగింది. అనేక మందికి కూడా ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి మనకి హెడ్ ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు చిలకలూరుపేట నుంచి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం హెడ్ ఆఫీస్ చిలకలూరుపేట అయినప్పటికీ ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాం కాబట్టి విశాఖపట్నం నుంచి అందరికీ కూడా లాగిన్ అవుతుంది. ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా రిపోర్ట్ అంతా కూడా ఇక్కడ నుంచి వస్తుంది. మేడం గారు ఇక్కడ మేడం గారు కిరణ్ గారు సార్ గారు వాళ్ళిద్దరూ ఈ ఆఫీస్ లో ఉంటూ వీళ్ళు బాధ్యతగా నిర్వహిస్తూ వీళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి మీతో అన్ని విషయాలు కూడా మాట్లాడడానికి కూడా అందులో భాగంగానే మిమ్మల్ని కమిటీ మెంబర్స్ ని ఇక్కడ పిలవడం జరిగింది. దానిలో మీరంతా కూడా ఈ ఆఫీస్ ఇచ్చిన మీకు, మీ కుటుంబానికి, పిల్లల గారికి, మీ ఆఫీస్ మీ టీం మెంబర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క దైవిక ఆశీర్వాదంలో మీరంతా కూడా ప్రార్థన చేయండి. ఎప్పటి నుంచో ఆలోచిస్తున్న విషయం ఇది. ఇక్కడ వైజాగ్ లో ఆఫీస్ తీసుకోవాలి, మనం ఒక అంటే మీటింగ్లు పెడుతున్నాం, వర్క్ చేస్తున్నాం, అన్ని ఏరియాల్లో మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం, వెళ్తున్నాం. కానీ స్టాండర్డ్ అయిన ఆఫీస్ విశాఖపట్నంలో ఉన్నాయంటే మనకు ప్రోటోకాల్ చేసి ఈ నిర్ణయం తీసుకొని మరి ఇక్కడ లోకల్ లీడర్స్ ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళందరూ కూడా దీన్ని కూడా మరి కమిటీ లీడర్స్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అరకు నుంచి వచ్చిన పాడే ఓకేనా, ధన్యవాదాలు. అందరూ వచ్చారు, మీరు ఒక్కడే వచ్చారు, ఇల్లు కొట్టుకోవచ్చు. అది కూడా ఒక జిల్లా అధ్యక్షుడికి అదే సెకండ్ కౌన్సిలర్లను పాడేరులో వర్క్ చేస్తున్నాం. నేనైతే ఎవరికి అన్ని కమిటీ మెంబర్స్ అయితే 300 మంది ఇక్కడ ఉండాలండి. మాకు నిన్నే కాలం ఇచ్చారు కిరణ్ గారు. నిన్ననే మాకు ఆఫీస్ కి ఈ వర్క్ చేస్తూ ఉండగానే నిన్న 2వ తారీఖు 3వ తారీఖు ఆఫీస్ ఓపెనింగ్ మారమని చెప్పారు. మీటింగ్ నాకు ఆఫీస్ వాళ్ళు నిద్రాకాలం లేకుండా దీనంతా డిజైన్ చేసుకుంటూ 2 3 తెల్లవారుజామున వాళ్ళే వర్క్ చేసుకుంటూ వాళ్ళే దీని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకా చాలా వర్క్ ఉంది. అందరు తీసుకొచ్చి దీనికి క్యాబిన్స్ అన్ని కూడా రెడీ చేయడానికి క్యాబిన్స్ వాళ్ళతో మాట్లాడేది రెడీ చేస్తూ ఉన్నారు. మనకి ప్రతి ఒక్క ఏరియాకి, ప్రతి జిల్లాకి మన యొక్క ఎస్ఐ ట్రస్ట్ ఆఫీస్ అనేది జిల్లా అధ్యక్షులు ఓపెన్ చేసుకోవాలి. ఇది యొక్క ప్రోటోకాల్ కారణంగా మీ జిల్లా అధ్యక్షులు స్టేట్ లీడర్స్ మరి ముఖ్యంగా చెప్తున్నాము. మీ 10 జిల్లాలు ఏ జిల్లాలండి? నంద్యాల, కర్నూలు, సత్యసాయి, పుట్టపర్తి, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి. ఈ జిల్లాలో మరి కంప్యూటర్ రావడంలో గారు మరి స్టేట్ లీడర్ అందరూ కూడా ఆయన కలిసి ఒక 10 జిల్లాలో వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఇన్ఛార్జ్ కాబట్టి కారణము మరి చారణ్ గారు అయితే అందరికి ఇన్ఛార్జ్ లో ఉంటే ఒక ఆర్టికల్కి వర్క్ తీసుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఫౌండేషన్ ట్రస్ట్ తీసుకెళ్తున్నందుకు మనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకేనమ్మా. అలానే మా నమ్మకం మరి మీరు కూడా ఎంతో కష్టపడి మరి మీ యొక్క ట్రస్ట్ ముందుకు తీసుకెళ్తున్నందుకు కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆఫీసు ఓపెనింగ్ పెడుతున్న వాళ్ళందరినీ మా వారంటీ మేనేజర్, స్టేట్ లీడర్ మరి ఎక్కడున్నాడు? ఉన్నాడు. అదో మేడం నా ఒకటి ప్యాన్ ఇస్తానని ప్యాన్ తీసుకొని ప్యాన్ ఇచ్చేసాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే జిల్లా అధ్యక్షురాలు వైజాగ్ వచ్చింది. అదే రోజు డిస్కషన్ జరుగుతుంది ఆఫీసు ఎట్లా ఏంటని. ఆ డిస్కషన్ ఆమె కూడా పాల్గొంటున్నాను అయ్యి మేడం నేను కూడా మీకు ప్లాన్ ఇస్తాను ఆమె కూడా ఒక ప్లాన్ తీసుకొచ్చింది. అలాగే ఇక్కడ లోకల్లో ఒక మండల కోఆర్డినేటర్
స్కూల్ పెట్టి ముందు తీసుకొచ్చారు ఆఫీస్కి. ఇదంతా కూడా అందరూ కూడా మాది అని మేము అని ఈ కుర్చీలు కానీ ఈ చైర్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని డొనేషన్ మీద వచ్చింది. మేడం గారి ఆశయాలు ఏంటి అంటే ఈ ఫౌండేషన్ ట్రస్ట్ అనేది జెన్యున్గా అందరికీ అందుబాటులో ప్రతి పేదవాడికి కూడా సహాయం అందే రీతిగా ఉంది కాబట్టి కుట్టి మిషన్స్ కూడా నాటలేదు. మరి ఆ కుట్టి మిషన్ నేర్పడానికి కూడా టీచర్ బాధ్యత తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ కుట్టి మిషన్ మేడమే మేడం దగ్గర మాత్రం కాదండి, రిలేటెడ్ బాధ్యత పోషిస్తుంది, మరి కుట్టి మిషన్ ఏడలో పోషిస్తుంది, మరి అనేక మంది చాలా దృక్పథంతో ముందుకెళ్ళడానికి నాకు నెంబర్లోకి వచ్చినందుకు మేమంతా గర్వపడుతున్నాం మేడం. గర్వపడుతున్నాం. కుట్టి మిషన్ లోకంగా మీరు కూడా కుట్టి మిషన్ ఏర్పాటు చేస్తున్న ప్రయత్నం మన దాంట్లో ఏమేమి ఉన్నాయి? కుట్టి మిషన్స్ ఉన్నాయి, వృద్ధాశ్రమం ఉంది, అనాథ స్కూల్ ఉంది, బ్లడ్ బ్యాంక్ ఉంది, బ్లడ్ డొనేషన్ ఉంది. మరి ఎన్నో పేద అంటే ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసరంగా అంటే నీళ్ళు కూడా మనకు ఉన్నాయి అన్నమాట. ఆ రీతిగా మనకు కూడా నీళ్ళు కూడా జిల్లా అధ్యక్షులు కొంతమంది ఉన్నారు. ఇక్కడ జిల్లా అధ్యక్షులు కొంతమంది ఉన్నారు మా ముందు. వాళ్ళకి నీళ్ళు కూడా ఇప్పుడు మేడం ఏం చేశారు, ఈ యొక్క ప్రోగ్రాం ప్రకారంగా ఏ జిల్లా అధ్యక్షులు అక్కడే మీటింగ్ పెట్టుకోవాలి, ఏ జిల్లా అధ్యక్షులు అక్కడే ఆఫీస్ మీరు సెలెక్ట్ చేస్తే మేము వచ్చి మాట్లాడతాము. ఇది ఒక కమిటీ యొక్క సిస్టము. దీంతో మేడం గారు ఈ ఆఫీస్ చూపించడం, మరి సాంబాగా కూడా సంప్రదించడం, వాళ్ళతో కమిటీగా ఉండి చేద్దాం మేడం ఇది ముందుకు తీసుకెళ్దామని చెప్పి మరి ముందుకు వచ్చి సేవ చేస్తూ ఉన్నారు. వీళ్ళు అనేక మందికి మార్పులు మనం ఎన్నో సేవలు మనం అందించాలని మీ అందరూ కూడా దానికి వార్తలతో నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు మీ ఏడు నాకు వినిపిస్తుంది కదా, అలానే మన మధ్యలో నేను కూడా ఈ యొక్క ఫౌండేషన్ ట్రస్ట్ లో ఒక కమిటీ మెంబర్ గా నేను ఉన్నాను అని మరి చీరాల నుంచి సుబ్బారావు గారు తెలిపారు. ఆయన కూడా ఈ ట్రస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన కూడా తన వంతు కృషి చేస్తూ ప్రతి ఒక్కరికి సేవలు మీ అందరూ తీసుకొచ్చారు. అక్కడ తీసుకొచ్చి వీటితోటి ఈరోజు ఆఫీసు చేయాలనేది తన కర్తవ్యం. అలానే సుబ్బారావు గారు కూడా నా హృదయపూర్వక కుటుంబానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేరు పెట్టడానికి కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఎందుకు వచ్చాము, ఏంటి మనం ఏం మాట్లాడుకోవాలి, ఎందుకు పిలిచింది మేడం అనే కదా మీకు వస్తున్నా, అదేనా ఇంకా ఉన్నాడా అంతే కదా. మనము ఆల్రెడీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాం, మనం స్వతహాగా బిజినెస్ చేస్తూ ఉంటాం. నేను చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్. అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయొచ్చు. 20 సంవత్సరాల నుంచి నేను నాకు వర్క్ నేర్చుకున్నది నేను అది అక్కడ నుంచి కూడా నేను వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఫౌండేషన్ ట్రస్ట్ నిర్మించడానికి కానీ ఈ ఫౌండేషన్ ట్రస్ట్ నడపడానికి కానీ మేము మా కుటుంబ సభ్యులు అందరికీ కూడా దీనిలో మేము మాకు వచ్చిన కష్టార్జితంలో తీసి మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ తీసి ఈ యొక్క ఫౌండేషన్ ట్రస్ట్ కి ఖర్చు పెట్టి మనం ఫౌండేషన్ ట్రస్ట్ పెట్టాలని అన్నప్పుడు ఈ ట్రస్ట్ నడుపుతుందంటే అనేక నుంచి మా అమ్మగారు మా నాన్నగారు హెల్ప్ చేస్తూ ఉంటారు. మా నాన్నగారు మా అమ్మగారు చెయ్యి పడ్డది. ఎందుకంటే ఆస్తులు బిల్డింగ్లు ఏదైనా కావాలి అని అందరూ తల్లిదండ్రులు పెద్ద కోసం ఆలోచిస్తారు. అవునా కదండి, అవును కదా. కానీ మా అమ్మ మా నాన్న ఆలోచిస్తున్నారు. ఎప్పుడు మేము పెద్దవాళ్ళైన తర్వాత మా అమ్మ మా నాన్న ఒక మానసికమైన మాటలతో ట్యాక్స్ పెట్టేవాళ్ళు. ఆడపిల్లలు ఎలా ఉన్నారో, ఇంటికి ఎలా ఉన్నారో, నువ్వే సంపాదించావు, అందరూ ఎవరు వచ్చే వాళ్ళకి పెట్టేసేస్తున్నావు, అర్థమయ్యేటట్టు అనిపించేస్తావు, బిల్లు బిల్లు ఇచ్చేస్తావు, డబ్బులు డబ్బులు ఇచ్చేస్తావు, నాకు సంపాదించిందంతా నువ్వు ఖర్చు చేసేస్తున్నావు అని ఒక మానసికమైన మాటలు. అంటే వయసు పెద్దదైపోయిన తర్వాత తల్లిదండ్రులు బిడ్డలు మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, బాగా వింటారే, ఇది బాగా వింటారే. ఏ సాధించావు, ఏ సంపాదించావు అన్నప్పుడు బాగా కలిగిందా లేదా, అవునా కదా. ఆ బాధని జగదైపోయి అయినా కానీ ఈ రోజు కూడా సేవ అంటే
నాలుగు గడుపులు ఒక్కటే నాలుగు గడుపులు ముందు చేస్తుంది అమ్మగారి. అర్థమైందా? అలాగే మేము ట్రస్ట్ అందరికీ కలిసి మాకు వచ్చిన ఆదాయంలో ఎవరికే కష్టం వచ్చిందంటే పోషణ కష్టం వచ్చిందంటే ముందు ఆవిడ వెళ్ళిపోయే కష్టంలో నిలబడిపోతుంది. ఏ భూముల దగ్గర కష్టం వచ్చిందంటే ఆవిడ వెళ్ళిపోయి నిలబడిపోతుంది. ఇంట్లో మమ్మల్ని అందరూ మా నాన్నగారిని ఎప్పుడో ఆవిడ వచ్చినప్పుడు నేను నిలాలి. ఇక్కడ కొంత గొడవలు కొన్ని సమస్యలున్నా కానీ ఆ రోజు మా అమ్మ చేసిన సేవ, ఆ రోజు మా అమ్మ చేసిన కష్టం, ఆ రోజు మా అమ్మ సంపాదించకపోయినా నేను ఈ రోజు పొందుతున్న కోట్ల ఆనందం ఏంటి అంటే ఉన్న వాళ్ళకి తీసుకొని లేని వాళ్ళకి పెట్టే దానికన్నా కూడా మా కష్టానికి ఒక రూపాయలు పేదవాళ్ళకి సహాయం చేయడానికి కూడా మనకి పంపించినందుకు దేవుడికి వందనాలు తెలుస్తూ ఉన్నాం. ఇప్పుడు నాకు చూశారు కదా, మరి మా అమ్మగారిని మీరు చూడాలా వద్దా? తెలుసుకుంటారా లేదా? మరి మీరు ఒకసారి మా అమ్మగారు చూడాలా లేదా? చూసారు మీరు ఏమన్నా? చూడలేదా? మన మధ్యలోనే ఉందండి మా అమ్మ. ఎందుకంటే అమ్మగారు కూర్చోడానికి ఎన్నో ఏ సంపాదించాలో ఎన్నో తీసుకోమని ఒక మగ పంపించడానికి ఆలోచన మాట్లాడినప్పుడు ఆవిడ ఏడుపు, ఆవిడ బాధ వంట చేసుకున్న ఏడుస్తారైనా ఎలకు మారిపోకుండా వంట చేసుకున్నాయి మాకు పెట్టి తీసుకొచ్చింది. ఈ రోజు స్థాయిలో ఉన్నాము అంటే కొంత నమ్మ కృప, దేవుడి కృప, దేవుడి కృప ఇచ్చిన గొప్ప ఘనత ఇది. ఈ ఘనత కోసం అమ్మ వచ్చిందా లేదా, ఎట్లా వచ్చిందా రాదని నేను చూసి మీరందరి కోసం కూడా మమ్మ కోసం ఎదుగుతున్నాను. ఎందుకంటే మీకు పని చేయాలని వైజాగ్ ఆఫీస్ లో అమ్మగారు నేను ఆఫీస్ లో కూర్చున్నప్పుడు ఆఫీస్ వరకు నాకు చెప్పాను. నేను కూడా ఆ మాటని ఆ రోజు మమ్మతో నేను మాట్లాడిపోయినా ఏమి చేయకపోయినా నేను మా పిల్లలకు ఒకటే చెప్పాను. నాకు ఇద్దరు కొడుకులు, ఆడపిల్లలు లేరు. మమ్మకి ఆడపిల్లలు ఉన్నాం, నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు రెండు పుల్లు అన్నమాట. అలా ఏం చేశారు, ఏం మాట్లాడినా నన్ను మీ తల్లిగా నన్ను చూస్తున్నారంటే ఆ ఎడమతో ఆశీర్వాదం ఉంది. నేను ఈరోజు మీ అమ్మగా ఉన్నాను అంటే నాకు గొప్ప అందరూ జన్మనిస్తారు, కానీ మా అమ్మ జన్మే కాదండి. ఏమిచ్చింది మాకు సహాయం చేసి నేర్పించింది. అందరూ ఒకసారి ఏమిచ్చింది మాకు ఆశీర్వాదం లేకపోయినా ఎదురు కష్టంలో ఉన్నారు అంటే సహాయం చేసి నేర్పించింది. ఆ సహాయంలో నుంచే ఒక లక్ష్యాలు మనకి ఈరోజు వచ్చింది. దానిలో భాగంగానే మీరంతా కూడా ఈరోజు గొడవ లేదు, మతం లేదు, ఎక్కడ వారమో మనకు తెలియదు, ఏ భారతీయ ప్రాంతంలో వారమో మనకు తెలియదు. కానీ ఈరోజు కలుసుకున్న ప్లాట్ఫామ్ మీద అనేక సేవ చేయాలని వచ్చామంటే ఇదంతా కూడా దేవుని యొక్క కృప. అర్థమైందండి? మీరు నాకు ఇచ్చిన ఈ సమయం, ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తున్నారు, వేడి పైగా, ఎందుకంటే ఎండాకాలం అనేది నేను బాగా వెళ్ళిపోయింది అనుకున్నాను. ఈ రోజు ఎండాకాలం చూపిస్తుంది, వేడి బాగా ఎక్కువగా ఉంది కాబట్టి చాలా ఎక్కువగా ఉంది ఎండ. అందుకని మీరు మాటలు గౌరవించుకోవడం మీ అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. సెలవు తీసుకుంటున్నాను. ఇస్తున్నారు అలాగే నిజంగా అందరినీ చూడటం, ముఖ్యంగా ఇక్కడ విశాఖపట్నం రావడానికి కారణమైన ఈఆర్ కొటేషన్ ట్రస్ట్ చైర్మన్ గారికి నాకు ధన్యవాదాలు మేడం గారికి. అలాగే ట్రస్ట్ చైర్మన్ గారు ప్రతి అలాగే మీకు వచ్చి రావడానికి అయ్యో చాలా బాగుంది ప్రయాసపడుతున్నాను కానీ
ఇదంతా కూడా మన కోసం ఏర్పాటు చేసిన శ్రీ మేడం గారికి 7 సార్లు కంగ్రాచులేషన్ ఇస్తున్నాను. అలాగే నాకు సార్ కూడా మీ చూసినప్పుడు చాలా సంతోషం వేసింది. సాధన చేయడానికి ధైర్యం కలిగింది. ఇంకా సార్ కూడా కంగ్రాచులేషన్ ఇస్తున్నాను. సార్ కూడా నిజంగా మనందరం కూడా పుస్తకాలతో భాగం ఏంటంటే ఈఆర్ ఫౌండేషన్ టెస్ట్ అలాగే సార్ కూడా కంగ్రాచులేషన్ ఇస్తున్నాను. ఈఆర్ ఫౌండేషన్ టెస్ట్ లో నాకు ఈ రోజు ఎంత సంతోషం ఉందంటే నిజంగా 2 సంవత్సరాల నుంచి ఈఆర్ ఫౌండేషన్ టెస్ట్ లో ఉన్నాను. ఎవరూ చేయలేదు మరి రోషి మేడం గారు అప్పుడు చేశారు. అది నేను చిన్న నుంచి ఉదయం ఆనందం గొప్పగా ఉంది. మేము ప్రతి చోట ఏం చేస్తున్నామంటే ఈ పాత్రని మేము ఇస్తున్నాం. ప్రతి ఒక్క మండల అధ్యక్షుడు కానీ జిల్లా అధ్యక్షుడు కానీ గ్రామ వాలంటీర్లు కానీ. కానీ రోషి మేడం ఈరోజు పెద్ద ఫ్లెక్సీ వేసేది కూడా అది బట్టి మేము ఒక చదువు కూడా పేదవాళ్ళు ఇక్కడ భోజనం చేస్తున్నాను. తర్వాత ఇక్కడ అనేక పేదలు భోజనం చేస్తున్నారు. ఇక్కడ కొన్ని ఫ్యూచర్స్ ఇవ్వడాయి. తర్వాత కొంతమంది అనాథలు విధులైన వాళ్ళు తర్వాత విశ్వవిద్యాలయం కానీ హాస్పిటల్ మన ఎల్పీఐ కంపెనీ కానీ రక్తాలు అందరినీ కూడా పెట్టినప్పుడు నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. మనం టెస్ట్ లో పనిచేస్తున్నందుకు నిజంగా ఎంతో ధన్యవాదము. బైబుల్ గ్రంథంలో మాట్లాడాల్సినట్లు నాకు తిరిగి మాట్లాడబడింది. పిలువబడిన వాడు నేర్చును ఏర్పరచబడిన వాడు కొద్దిమంది తెలుసు. ఈ రోజు 100 మందితో చిన్న గుంపు 100 మంది సాగుతున్నారు మేడం గారు. 100 మంది అనుకున్నాము కానీ 30 మంది మాత్రమే వచ్చాడు. కానీ ఎంతమంది నాకు సంగతి లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ధన్యులు శ్రేష్ఠులు అని నేను నమ్ముతున్నాను. అలాగే ఫౌండేషన్ టెస్ట్ లో అనేక మంది పేదవాళ్ళకి దిక్కులేని వాళ్ళకి అనాథలకి రక్తం ఎవరికైతే తక్కువ ఉందో రక్తదానం కానీ ప్రతి గుడి విషయం తీసుకోవడం కానీ అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది అబద్ధం కానీ కాదని ఆ తర్వాత అలాగే అనేక మంది మంది మాత్రం దీనికి ఎంతో మంది సహాయకర్తలుగా ఉన్నారు. వారు సహాయం చేస్తున్నారు. కొంతమంది నెల స్పాన్సర్ చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది సంవత్సరం సభ్యులుగా ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న మనందరం కూడా వేరు వేరు వాళ్ళండి. ఇక్కడ 30 మంది ఉండొచ్చు. మనందరం ఒక కుటుంబం. ఏ కుటుంబం అండి? కుటుంబం. మనందరం కుటుంబం. మనందరం కూడా మేడం కుటుంబం. కాబట్టి ఈ కుటుంబంలో నమ్మకంగా ఉన్నాం. ఇక్కడ ఒక మాట అంటే ఏంటంటే నేను చేస్తాను ఈ మేడం తీసుకోవాలని చెప్పి బయటకు వెళ్ళి అప్పుడు నాకు నచ్చలేదు నచ్చింది అలాగే ఎవరు కూడా మాట్లాడుకోవద్దు. మీకు ఏదైనా డౌట్లు ఉన్నా సమాధానాలు కావాలన్నా మీకు ఇంకా ముందుకు సాగాలన్నా ఒకవేళ టెస్ట్ లో ఎలా ఉండాలి ఏం చేయాలి ఏం మనం టెస్ట్ నుంచి పొందుకోవాలి టెస్ట్ ఏం సహాయం చేయాలి అవన్నీ కూడా మనకి ఈరోజు తెలియపరచుకుంటాయి టెస్ట్ చేయడం ద్వారా. కాబట్టి మనందరం కూడా సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా మీరందరూ ఎండకేమో రాత్రి కానీ ఏం జరుగుతుంది అన్నట్టుగా చూస్తున్నారు. సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే చిరునవ్వుతో మనం ఉన్నప్పుడు మన దగ్గర అనేక మంది వస్తారు. మనం బాధలో ఉంటే మన దగ్గరికి ఎవరు వస్తారు? వీళ్ళే బాధలో ఉన్నారు మనకి సహాయం చేస్తారంటారు. కాబట్టి మీటింగ్ అయ్యేంత వరకు కూడా మనందరం సంతోషంగా ఉండాలని టెస్ట్ సహకరించాలని అధికారులకు ధన్యవాదాలు తెలుస్తున్నాము. మనకి అందరూ ధన్యవాదాలు తెలుస్తున్నాం. మరి శారద గారు నిజంగా ఆవిడ ఒక గొప్ప విషయంలో నేను మెచ్చుకునేది ఏంటంటే మేడం మీరు ఏం చెప్పలేదు నేను చేసేస్తాను మేడం అంటే తను తన భర్త గారు ఎక్కడే ఉన్నారు మన మధ్యలో ఇద్దరు కలిసి ఎక్కడే ఏ ఊరు ఎండ గాలి వాన ఏ కాలంలో ఆ కాలంలో చూడకుండా ఈ పని చేయాలన్నమాట ఆ ఏరియా పోయి ఆ ఏరియాలో అనేక మందికి సేవ చేస్తూ ముందుకెళ్తూ తన యొక్క బాధ్యతని స్టేట్ లీడర్ గా తన బాధ్యతను నిర్వహిస్తున్న మన చాలు మేడం గారికి నా ఉదయపూట ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాము. అలానే మన మధ్యలో స్టేట్ లీడర్ గా ఉన్నారు మరి సంపూర్ణరావు గారు. ఆయన కూడా చాలా ఆయన కాదని ఆయన భార్య ఉందండి మన అమ్మాల ఆవిడైతే ఎందుకు చేయవు ఏంటి అసలు ఎందుకు వర్క్ ఎందుకు లేట్ చేస్తున్నాం అక్కడికి వెళ్ళాలి ఆయన్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన భార్య కూడా ప్రోత్సహించి నడిపిస్తున్నందుకు మరి సంపూర్ణరావు గారు కూడా ఎంతో కష్టని నాది బాధ్యతని 4 జిల్లాలు 5 జిల్లాలకి ఇన్ఛార్జ్ గా ఉంటూ తను భార్య భర్తలతో కలిసి పనిచేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలానే సంపూర్ణరావు గారు కూడా ఈ కష్టం గురించి వాళ్ళ మాటలు కూడా అన్ని మేము ఆహ్వానిస్తున్నాం. మరి మీకున్న వాటితో ఏ విధమైన దీనిలో వచ్చేస్తారంటే చాలా సంతోషపడతాను గర్వపడతాను. నేను నవంబర్ 8
మీటింగ్ జరిగింది కదా, స్టేజ్ మీద సంపూర్ణరావు గారు ఉన్నారు. మన ముందు ఒక 200 మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈ దేవుడు కరెక్ట్ కదా, సార్ ఎవరు, ఏ ఆఫీస్ లో ఏంటంటే స్టేట్ లేదండి, ఆయన 5 జిల్లాల ఇన్ఛార్జి. ఆయన ఆధ్వర్యంలో 5 జిల్లాల కమిటీ నడుస్తుందని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డారండి. మిమ్మల్ని అడిగామని కూడా చెప్పమన్నారు. నేను గుర్తొచ్చింది కాబట్టి చెప్తాను. సంతోషం, థ్యాంక్ యూ. మీరు మీ అనుభవాలతో నేను మీ టీం ఎలా డీల్ చేస్తున్నారు, దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తారు, ఇంకా ఆ విషయాన్ని కూడా మనం దీంతో స్టేట్ చేయవలసిందిగా మా ముందు కోరుకుంటున్నాం. మరి ఆఫీస్ నుండి ఘనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సమాజానికి మరి తల్లిగారికి తన తల్లిగారు మాట ఉంటే మా తల్లిగారు ఎప్పుడు మా తల్లిగారు కూడా ఈ రోజు మన కష్టం రావడానికి మాతో పాటు మళ్ళా మా తల్లిగారు కూడా ఇక్కడే ఉన్నారు. నిలబడతారండి, నిలబడండి, నిలబడండి, అందరూ పరిచయం చేస్తాం. మా తల్లిగారు మా ఇద్దరి తల్లి అందరూ కూడా మరి ట్రస్ట్ లో మరి సేవ చేస్తున్నారు. కుటుంబం మొత్తం ఏమండి, మేము ముగ్గురు కాదు, వాళ్ళు కూడా అందరూ ట్రస్ట్ చేస్తున్నారు ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మరి మాకు ఇచ్చిన రెస్టారెంట్ మరి ముఖ్యంగా దీనికి ఎందుకు మనం చూస్తున్నామంటే, ఏమండి మేమైతే అందరూ కూడా సేవకులుగా ఉన్నాం, సేవకులుగా ఉన్నాం. కానీ సేవలో భాగం ఇది అని తెలియపరిచారు నారాయణ గారు. అదే సుమారు 25-30 చక్కని మాట ఉచ్చరించలేదు. కానీ అక్కడ నేను ఆకలి మనంతా ఆహారం పెట్టుగా తప్పి కొనంత దాపించేవా, నమ్మకంగా ఉన్న వారికి జీవనం నిండుగా ఉండేది. దేవుడు మాకు పడితే ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో, ట్రస్ట్ యజమానులకి యజమానుడికి నమ్మకంగా ఉంటామో, నీ గ్రామము, నీ పట్టణము, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మారింది. కనుక ఈ దినాన మీ అందరికి వచ్చిన వాళ్ళకి తెలియపడుతుందంటే, మరి ముఖ్యంగా వచ్చిన వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా పూర్ణంగా డెడికేట్ చేసుకుని సమర్పించిన సేవలు చేస్తూ మీరు అనేక విషయాలు ఇంప్లిమెంట్ అవుతారు, అభివృద్ధి చెందుతారు. మీ ద్వారా ఈ గ్రామము, నీ పట్టణము, దేవుని యొక్క అనేక విషయాలు మనం దైవ సంబంధంగా మాట్లాడుతున్నాం. అయితే ఆత్మఫలాలు మేడం అని చెప్పారు, అవన్నీ కూడా మనందరికీ ప్రేమపూర్వకంగా ఆత్మఫలాలు ఉన్నట్టుగా నేనైతే మా వయసులో ఉన్న ఆత్మఫలాలుగా మనం గౌరవిస్తూ ఉంటాం అన్నమాట. మేడం గారు చెప్పారు, ఇంకా వృద్ధాశ్రమము, అనాథాశ్రమాలు, రెసిడెన్షియల్ క్యాంప్స్, అంత మాత్రమే డిజిటల్ మెడికల్ క్యాంప్స్, నిరుద్యోగులు, కమ్యూనికేషన్ స్కిల్స్, కుటీర పరిశ్రమలు, అవగాహన, మహిళలకు ఉపాధి ట్రైనింగ్, అనాథ పేదలకు విద్యార్థిస్తాం, పేదలకు పట్టుకు ఆహారము, ఇవన్నీ కూడా అందించాం. అంటే ఇవన్నీ కూడా ట్రస్ట్ అంటే మేడం గారి ద్వారా మనమే మన దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే అనేక మందికి ఉపయోగకరంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ ఫౌండేషన్ ఈ క్రమంగా మరి గ్రామాలు, పట్టణాలు, జిల్లాలు, మండలాలు, రాష్ట్రాలు దాటి మన దేశం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ విధంగా విస్తరించబడినప్పుడు మనమంతా ప్రయాసపడ్డాము, దీని కూడా పాల్పడ్డాము. ఆ విధంగా మనము మన కుటుంబాలు, మన తెలుగు, మన గ్రామాలు ఆశీర్వాదాలు మంచిది సంబంధించిన అవసరమైన వారు రైతులు దేశాన్ని బాబు అంటే నాకు వస్తారు. దేశ క్షేమం, శాంతిగా ఉండాలని, అందరూ బాగుండాలి అనే వాళ్ళు ఎవరైనా ఎమర్జీ పార్టీ గారు మీ అందరికీ అవును కాదు. ఆ విధంగా ఉన్నప్పుడే ఈ సేవలో ఈ పనిలో ఫస్ట్ లో నేను సేవ చేయడానికి ఫస్ట్ లోకి వచ్చిన తర్వాత మేడం గారి యొక్క సపోర్ట్ ద్వారా అనేకమైన జిల్లాలు తిరిగి నాయకుల దగ్గరికి, మరి ఎమ్మెల్యే దగ్గరికి,
పంచాయతీ ప్రెసిడెంట్ ఇలాగా అనేక మంది దర్శించి ఫస్ట్ యొక్క ప్రయోజనాలు ఏంటో తెలియపరిచారు. అనేక మందిని జిల్లా వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులను, మండల అధ్యక్షులను, గ్రామ వాలంటీర్లు ఏర్పాటు చేయడానికి దేవుడు ఇచ్చారు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ట్రస్ట్ అనేది ఒక వ్యక్తికో లేక ఒక కులానికి, ఒక మతానికి సంబంధించింది కాదు. అందరికీ ఏ కులమైనా ఏ మతమైనా ఎలాంటి వాళ్ళైనా దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలాంటి వారికైనా పేదలైన వాళ్ళందరికీ కూడా ఎంతో ప్రయోజనకరంగా ఈ ట్రస్ట్ ఎత్తే తెలియపడుతున్నాను. మరి ముఖ్యంగా ఎందుకంటే ఇది ఈ రోజు మనం ప్రారంభించిన ట్రస్ట్ మన కుటుంబానికి, మన గ్రామానికి, మన పట్టణానికి, మన మండలానికి, మన జిల్లానికి, మన రాష్ట్రానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంది. దీని ద్వారా మనము దీవించబడతాము, మన ప్రక్కన పడి వాళ్ళు కూడా దీవించబడతారు ఈ ట్రస్ట్ ద్వారా. అయితే దీనికి కూడుకొని ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దీనిలో ఎన్ని ఆటంకాలు వస్తే వెను తిరిగి చూడదు. ఇందాక మేడం గారు చెప్పారు, ఇక్కడ ఒక మాట, బయటికి వెళ్ళిన తర్వాత ఒక మాట. అంటే దేని విషయం విమర్శలు నేను రాడాటనే వచ్చినప్పుడు ఫస్ట్ విశాఖపట్నం మీటింగ్లో గట్టిగా చాలా మంది కలిసి ప్రారంభించాను. ఒక వ్యక్తి పరిస్థితి బాబురావు గారు అని మీ అందరికీ తెలుసు. వచ్చినప్పుడు మేము మేడం ఉద్దేశాన్ని మళ్ళీ రామాపాయుడు మంచి పేరు అనుకున్నాను కానీ ఎవరు లేకుంటారు ఆత్మపేయడానికి నిరోధక తెలిసి అవసరాలలో ఏదైతే దేవుడు చెప్పిన సమాజం ఇలాంటి విషయాలు ఉన్నాయి. నాకు నచ్చింది పత్రిక మొదటి చివరిలో నచ్చేది నిజమైన భక్తి నిర్మల్ సేవ ఈ ట్రస్ట్ వీడియో ఉంది. మా ట్రస్ట్ చాలా ఉన్నాయి. చాలా పెద్దది. విజయవాడలో అవసరంలో పలుకులు అవసరానికి ముందే మీటింగ్ పెట్టుకోవాలి. బాగా జరిగిన కూడా జ్ఞాపకం లేదు. ఈ జట్టులో అసలు చాలా విషయాలు మనం గోల్డెన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆఫీస్ తీసుకున్నామంటే కమర్షియల్
ట్యాక్సీ కాకుండా ఏమవుతుందో అది మనం చేసిన మనం అలాంటి ఎందుకంటే అత్యధికంగా నేను ఆచరణిస్తాను నేనుంటే మాకు ప్రార్థన చేస్తాను. బాగుంది ఏ ప్రాంతంలో కూడా ఏదైనా నేను బాగుంది న్యాయం కావాల్సిన వాళ్ళ మదర్ అమ్మగారిని చూడడం నా హస్బెండ్ ఎదగో ఒకరికి కూడా నేను చెప్పవలసింది ఏంటంటే ఇక్కడ ఆఫీస్ ఎందుకు పెట్టాను ఎవరికి తెలుసా? నేను ఇండియా కాంగ్రెస్ లో ఎందుకు జాయిన్ అయ్యాను? నేను ఎందుకు ఇక్కడ నిల్చున్నాను ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ ఎందుకు వచ్చాను అనేది కూడా చాలా పాయింట్ విషయం రాసుకోండి. ఎందుకంటే చిన్న నేను ఇంచుమించు 10 సంవత్సరాలు మదర్ ఫాదర్ ఎందుకు ఎవ్వరు లేరు. వాళ్ళు పోషించడం, వాళ్ళు పెట్టడం, వాళ్ళు తినిపించడం అంటే మాకు తెలుసు. 10వ సంవత్సరం అంటే చిన్న వాళ్ళు 4 మెంబర్స్ అక్కడే బ్రదర్ అని. అయితే తల్లిదండ్రి సడన్ గా చనిపోయారు అనుకోండి, ఆ పిల్లలకి ఆదాయం ఎవరిస్తారండి? ఎవరు పెట్టాలండి అమ్మ? వాళ్ళకి ఆ టైంకి ఏం తెలుస్తుంది? చదువుకున్న వయసు. వాళ్ళు కష్టపడాలి అయితే కష్టపడాలి, లేదా అనకూడదు కానీ నా పిల్లలు వెళ్ళి అడుక్కొని తినాలి, లేదా ఏమి లేక రోడ్డు మీద పడి ఉండాలి. అంతే కదా? ఇప్పుడు నేనేం చేస్తాను, ఎందుకు అలా చేసుకుంటున్నానంటే తల్లి తండ్రి అందరూ చనిపోయింది కదా, నా వాళ్ళు ఎవరు లేరు. నా తల్లి నా అమ్మగారు వాళ్ళు ఉన్నారంటే మాకు ఆధారం ఉండేది. ఎప్పుడైతే మా నాన్నగారు మా అమ్మగారు చనిపోయాక నాకు కోపం జరిగింది. నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కష్టపడడం, ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నీళ్లు మోసేదాన్ని. అప్పట్లో పొలాలు ఉండేవి కాదు నా వయసు. అప్పుడు ఎవరికో డబ్బున్నకి పొలాలు ఉండేవి, అందరికీ నీళ్ళు ఆ టైంకి వెళ్ళి 50 వస్తే 200 రూపాయలు చాలా ఎక్కువ. 50 బిందులు నీళ్ళు మోస్తే అలాగా నా చిన్న చెల్లెలు, 4 చెల్లెలు వాళ్ళకి అన్నం ఎవరు పెట్టాలి? మా అన్నయ్య కట్టెలు కొట్టి తీసుకొచ్చేవాడు, రోజుకి 100 రూపాయలు. అలాగా మా జీవనం చేశాం. అలాగా 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు
వచ్చినంత వరకు మనాకంత ఏదో పని చేస్తూ వాళ్ళని తీసుకొచ్చాం, పిల్లల్ని చదివించాము, వాళ్ళకి ఒక స్టేజ్ తీసుకొచ్చి వాళ్ళని పెళ్లి చేస్తాం. ఎందుకు ఆ కష్టం మా అన్నయ్యకి పెళ్లి చేస్తాను, నా చెల్లెలికి పెళ్లి చేస్తాను, పట్ల వ్యాపారం లేదు. ఎందుకు చేశానంటే కష్టం పేదవాడు డబ్బు లేదు, డబ్బులు దగ్గరికి అడగలేము. ఈ ఇండియా ఫౌండేషన్ ట్రస్ట్ మేడం గారు స్థాపించింది నాలాంటి పేదవాళ్ళు ఇంకా ఉన్నారేమో, వాళ్ళ కోసమే స్థాపించారేమో నేను ఇవ్వడానికే ఇయే కాదు ఎన్నో ఉండదు. కానీ ఇండియా ఫౌండేషన్ ట్రస్ట్ చేసే సేవ ఎక్కడ చేయలేదు, చేయకూడదు. మేము ఆన్లైన్ లో దోహదపడుతున్నాము. ఇప్పుడు నేను ఆఫీస్ కూడా పెట్టింది మేడంకి పెట్టలేను అన్నా నేను పెట్టగలను. నేను ఎందుకు పెట్టలేదు? నేను కష్టాల నుంచి వచ్చాను. నాలాంటి కష్టాలు ఎవరు పడకూడదు. పేదవాడు అన్నం తినడానికి కష్టపడకూడదు. రోడ్డు మీద ఎండలో తినకూడదు, అడుగులు తినకూడదు. 10 మందికి మనమే సాయం. పేదవాళ్ళు ఉన్నారు, ముస్లిం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలో తెలియదు, ఎవరు పెడతారని తక్కువ కూడా తెలియడానికి అడుగులు తినే పరిస్థితి వస్తుందండి. ఈ కాలంలో చెప్పింది ఏంటంటే ఈ కాలంలో జెన్యున్ గా తల్లిదండ్రులు కూడా చాలా మంది వదిలేస్తున్నారు. అలాంటి వాళ్ళకి కూడా నేను సింహాచలం ఏరియాలో నేను ఎంపీతోనే నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నేను చంద్రబాబు నాయుడు వెళ్ళాలని ఇది చిన్న ఆఫీస్ మాత్రం మీకు, నాకైతే చాలా పెద్ద ఆఫీస్ కావాలి. నాకు చిన్నది ఇంకా పెద్దది కావాలి. పేదవాళ్ళు ముఖ్యవాళ్ళకి ఒక వృద్ధాశ్రమం కావాలి. చిన్న పిల్లలు అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఒక ఆశ్రమం కావాలి. ఇంకా చాలా మంది నేర్చులేకపోతే ఆలోచనలో చదువుకొని కూడా వేస్ట్ అయిపోతున్నారు. చాలా మంది వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి నాకు ప్లేస్ కావాలి. దాని గురించి నేను ఎంత పోరాడుతున్నానంటే మేడం గారికి తెలుసు మొత్తం. మేడం గారు కూడా పరిచయం అయిన కానించి చూస్తాను కానీ మేడం గారు ఇండియా ఫౌండేషన్ చూసి ఎంత కష్టపడినా నాకు తెలియదు. మీరందరూ ఇక్కడ వచ్చారు ఎందుకంటే ఈమె ఎక్కడ ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను. ఈమె కష్టం చూసి నేను ఇక్కడ వస్తాను. ఇండియా ఫౌండేషన్ లో రావడానికి కారణం అలాంటి పేదవాళ్ళని ఇస్తున్నారు, ఆదరిస్తున్నారు, కష్టాలు తీస్తున్నారు. ఇలాంటి ఆమెని ఎందుకు ఇలా వదిలేశారు? ఏంటి మనం ఎందుకు ఇలా ఉండాలి? పదండి ముందుకు వెళ్దాం. పేదవాళ్ళందరినీ నిమోదిస్తాం, ఎవరు ఉండకూడదు, అందరూ హ్యాపీగా ఉండాలి. కష్టం అన్నం అని అడుగుతుంటే పక్కన ఉండకూడదు. వాళ్ళందరినీ తీసుకెళ్తాం. పేదవాళ్ళని ముఖ్యంగా పేదవాళ్ళని ఆడపిల్లలు వాళ్ళందరికీ కూడా ఒక హాస్పిటల్ కూడా వాళ్ళు కట్టించారు. ఎస్పెషల్లీ వాళ్ళ హాస్పిటల్ కట్టాలి, వాళ్ళకి వాళ్ళు ఉండడానికి భోజనానికి అన్ని సదుపాయాలు చేయడానికి నేను ప్లాన్ చేసుకుంటున్నాను. మొత్తంగా నేను ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళడం, ఎవరితో మాట్లాడాలన్నా మాట్లాడగలను. నాకు అంత శక్తి లేదు. నేను ఎవరినైనా ఎదిరిస్తే అడగలను. ఎందుకంటే పేదవాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళని ఎవరు ఆలోచించారు. కాకపోతే వాళ్ళు గొప్పవాళ్ళు నేను కష్టంలో ఉన్నాం కదా తీసుకో అని ఎవరు వచ్చుకోలేదు. వాళ్ళు పనులు నేనేం చేస్తున్నానంటే ఒక హాస్టల్, డాక్టర్ హాస్టల్ ఉంది, హాస్టల్కి బాక్స్ కడుతున్నాను. ఒక ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ ఉంది దాంట్లో బాక్స్ కడుతుంది. పిఆర్ ఫౌండేషన్ సంబంధించిన బాక్స్ అది వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటారు. 3 ఒకసారి తీసి ఇంతకంటే పెద్ద షాప్ చేయాలి, ఇంతకంటే పెద్ద ఆఫీస్ కట్టాలని నాకైతే తప్పే అనిపిస్తుంది. ఇంకా కష్టపడాలని ఉంది. మీ అందరికీ ఎందుకు పిలిపించానంటే ఇండియా ఫౌండేషన్ పాంప్లెట్ ఇచ్చి మీరు డొనేషన్ చేయండి అని అడగండి. డైరెక్ట్ గా
చర్చిలో బాక్స్ పెట్టండి. ఏదో వాళ్ళకి కంపెనీ కష్టాలు ఉన్నాయి, వాళ్ళకి మన సేవ రెండింటి ఆహ్వానించండి. అందరి ద్వారా మన దగ్గర డొనేషన్ పట్టుకుంటూ ఇవ్వండి అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇస్తున్నారు, ఎంత అడుగుతున్నారో వాళ్ళకి తెలియదు. మన బ్యాంక్ మొత్తం పెట్టాలి. ఏరియా ఇప్పుడు సపోజ్ మీ ఆఫీస్ పెట్టాలి, కంపల్సరీ మీ ఆఫీస్ పెట్టాలి. మీ ఏరియాలో చిన్నది ఎంత పెద్దది మీకు పెట్టమని అంటారు, చిన్నది పెట్టండి. ఆఫీస్ లో నెలకు ఒకసారి మీటింగ్ పెట్టండి. పేదవాళ్ళు ఎక్కడ ఉన్నారో కేవలం ఏ చిన్న వీధుల్లో ఉంటారు, అనారోగ్యంగా ఉంటారు, వాళ్ళు తీసుకొని రండి. వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళండి. అందరూ ఎవరైతే ఉన్నారో పిఆర్ ఫౌండేషన్ ఉన్నారు కదా, అందులో నేర్చుకున్నారు మన సేవ చేయడానికి కదా. మనం వెతికి తీసుకురావాలా, మనం వాళ్ళు మన దగ్గరికి రాదు కదా. ఈ కాలంలో ఏముంది, వాడేం చేస్తారు మనకి అన్నట్టు. ఇప్పుడు 10 రూపాయలు ఇవ్వాలంటే వీళ్ళు ఎందుకు వేయాలా, కాలేజీ బాగున్నాయి కదా అని అన్నీ అంటాడు. వాడి ఆరోగ్యం ఎలా ఉంది, ఏ సమస్యలు ఉన్నాయంటే వాడు ఎందుకు అడుగుతున్నాడు అంటే కష్టం ఉండబట్టి బయటకు వస్తాడు. అదే విధంగా అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో మీరు ధ్యానం చేయండి అని అంటున్నాను. అందరూ నా వైజాగ్లో నేను ధ్యానం చేసింది ఇప్పుడు వరకు నేను ఎవరికి చెప్పలేదు, మేడం ద్వారా చెప్పలేదు. నేను కేజీఎస్ గా ఎవరికి పేరు కావాలన్నా నేను నాకు ఫోన్ చేయండి, నేను ఇస్తాను. ఇంకొకటి, ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారా, ఆరోగ్యం బాగోలేదా, హాస్పిటల్కి తీసుకెళ్ళండి. చైర్మన్ గారితో మాట్లాడతాను, కమిషనర్ గారితో మాట్లాడుతాను. లేదా ఎవరైనా పిల్లలు ఇబ్బంది పడుతున్నారా, ఇప్పుడు కాలంలో తాగి అవి తాగి పిల్లలు చాలా చెడిపోతున్నారు స్కూల్కి వెళ్ళకుండా. అలాంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా, పిలిపించండి. కమిషనర్ గారికి ఫోన్ చేస్తాను, తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించండి. పిల్లలకు మంచి స్కూల్లో తీసుకెళ్ళి చేస్తాను. ఈ పని ఈ వర్క్ నేను చేస్తాను. మేడం గారికి ప్రతి విషయం నేను చెప్పడం లేదు, నేను చెప్పలేదు కూడా. మేడం ఇప్పుడే నేను చెప్తున్నాను. మేడం గారికి ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాను, 2 లైన్ మాత్రం మీరు రండి మేడం. నేను ఇంకొకటి అందరికి చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ గా తీసుకునేది, ఇది చాలా చిల్లీగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇదే ఎవరు చేస్తాను ఈ సేవ మన పని మన ఇంట్లో మన సమస్య తీసుకుంటే పోలే, మా పిల్లల్ని మంచిగా చదివించుకుంటే పోలే, మా పిల్లలు మంచి కావాలి పండుకుంటే పోలే, మంచి ఈ బాధ అనే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. 100లో 90% ఉన్నారు. 10% మట్టితే కష్టపడేవాళ్ళు ఉన్నారు. నేను అలాంటిది ఆలోచిస్తున్నాను ఏంటంటే, ప్రతి ఒక్కరు కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళ కష్టం తెలుసుకోండి, వాళ్ళ ఇబ్బంది తెలుసుకోండి. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా నాకు నేను ఫోన్ నెంబర్ అందిస్తాను, నాకు చేయండి. నేను అక్కడ ఉంది, ఏ ఏరియాలో ఉన్నా, ఏ ఊళ్ళో ఉన్నా, ఏ స్టేట్ లో ఉన్నా, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ఈ విధంగా ఫాలో చేయండి, ఈ విధంగా చేయండి, ఈ విధంగా వాళ్ళకి మోటివేషన్ ఇస్తాను. లేదా మీటింగ్ పెడతారా వాళ్ళకి వచ్చి ఏ సమస్య నేను అనుకున్నాను. అందుకనే మీ ఏరియాలో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆల్రెడీ మీకు రిక్వెస్ట్ చేస్తాను. అందులో ఆఫీసులు పెట్టండి. వాళ్ళకి పిఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ తెలియపరచండి. మెయిన్ ఇంపార్టెంట్ అది. మీడియా సోదరులకి గౌరవించి వారికి పెట్టించి ఇవన్నీ పెట్టండి. రేపు పొద్దున్న మనం బయటికి వెళ్ళాలి, ఫోకస్ అవ్వాలి అంటే మీడియా సోదరులు మనకు మన రేపు పొద్దున్నే ఎమ్మెల్యేలు, ఎంపీలు, గవర్నర్లు, మన చంద్రబాబు నాయుడు గారి సీఎం గారి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తారు. ఎందుకంటే చిన్న విషయాలు కాదు, పెద్ద విషయం. మనం ఏంటంటే చిన్న విషయంగా తీసి పారేస్తాం. మనకి ఎవరు వచ్చి ఇంటి తలుపు కొట్టి డబ్బు ఇవ్వడు, ఎవరు ఇంటికి వచ్చి అన్నం పెట్టడు, మనం ముందుకు వెళ్తే అన్నం పెట్టడు. అది మనం గమనించాలని నేను చెప్తున్నాను.
కష్టం ఉంది అంటే ఎవరైనా ఇస్తారా? ఎవరు ఇవ్వరు. నువ్వు పని చేసుకోవచ్చుగా, చక్కగా ఉన్నావు కదా అని అంటారు. అది వాళ్ళ ఇంట్లో ఏం కష్టం ఉందో మనం తెలుసుకున్నాం, వాళ్ళు సాయపడేవాళ్ళం, వాళ్ళ సమస్యలో నుంచి బయటకు తీసుకొచ్చేవాళ్ళు. అర్థమైంది కదా? ఇంకేదైనా అడగాలంటే అడగండి, సమాధానం చెప్తాను. వైజాగ్ లో ఇంత బడ్జెట్ పెట్టి ఆఫీస్ తీయడం అంటే చిన్న విషయం కాదు కదా. ఎందుకు ఇంత ఆఫీస్ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడుగుతారా? అడగండి, చెప్తాను అంటున్నాను. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా నేను అడుగుతున్నాను. మీ ఆఫీస్ మీరు ఆఫీస్ పెట్టడానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా మీకు? పిఆర్ ఫౌండేషన్ సంబంధించిన ఆఫీస్ పెట్టడానికి మీకు ఎవరైనా అభ్యంతరమా? పెట్టలేదా? కష్టమా? ఏమైనా చెప్పండి. పెడతారా? పెడతారంటే అందరూ నాకు చేతులు పెట్టండి. ఏ ఏరియాలో మీరైతే వర్క్ చేస్తున్నారో ఆ ఏరియాలో ఒక ఆఫీస్ ఉండాలి. ఆ ఆఫీస్ లో మీరు ఇన్ఛార్జ్ గా ఉండాలి. ప్రతి హెడ్ ఆఫీస్ ఇది ఉంటుంది. దీని నుంచి అందరూ ఎవరికి కష్టం వచ్చినా మన ఈ ఏరియా పిఆర్ ఫౌండేషన్ నేను మేడం గారు వస్తాము. మీకే ఇబ్బంది లేదు. మీకే కష్టం వచ్చినా చెప్పండి. ఆరోగ్య పరంగా కానీ ఇంట్లో సమస్యలు కానీ మీ సమస్యలు వదిలేసి మా పిఆర్ ఫౌండేషన్ లో పనిచేయండి చెప్పను. మీ పనులు మీరు చేసుకొని మిగతా పని మిగతా టైం అంతా కేటాయించండి. అందులో ప్రతి ఒక్కరి హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కాదు, మతంతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరు ప్రతి తల్లి తండ్రి భర్త భార్య ఎవరున్నా సరే పిఆర్ ఫౌండేషన్ లో చేరాలి. పిఆర్ ఫౌండేషన్ అంటే ఒక పెద్ద పునాది. ఆ పునాది పిఆర్ ఫౌండేషన్ అంటే చిన్న విషయం కాదు. ఇలా ఎన్నో ఉన్నాయి, నేను చెప్తాను, చాలా ఉన్నాయి. సమస్యలు చాలా ఉన్నాయి. ఎలాంటివి అంటే చిన్న కడుతున్నారు, సేవా కార్యక్రమాలు పెడుతున్నాం, కానీ కంప్లీట్ చేసి ఎవరు చేయట్లేదు. ఇప్పుడున్న సమయంలోని పేదవాళ్ళకి సాయం చేస్తున్నారని అందరి దగ్గర దోచుకుని తిన్న వాళ్ళే ఉన్నారు. ఇది కరెక్ట్ గా ఇది బలబుద్ధి చెప్తున్నాను. ఇండియన్ ఫౌండేషన్ ట్రస్ట్ ప్రతి గడపకి అవుతాయి. నేను ఇదే చెప్తున్నాను. ప్రతి ఒక్కరు పిఆర్ ఫౌండేషన్ లో ఉండే వాళ్ళందరూ పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ కష్టాలు బాధలు ఏమైనా తెలుసుకోండి. వాళ్ళ పిల్లలు చదువు లేకపోతే చదువుకోలేకపోయిన బాధలు ఉంటే వాళ్ళ బాధలను చెప్పండి. మీరు ఇదే నేను చెప్పాల్సింది. ఎవరైనా అడగాలంటే అడగండి, చెప్తున్నాను. మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా? నీ చేయలేము అడగలేము లేదు కదా, అందరూ చేస్తారు కదా. వచ్చే సంవత్సరానికి అందరూ ఆఫీసుల్లో పెడతారు కదా. అందులో ఎవరెవరు గ్రామాలు తెచ్చారో ఆ గ్రామంలో ఆఫీసు పెట్టండి దయచేసి. పిఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ చేయాలి. తెలిసింది కదా అందరికీ. ఇంకేమైనా ఉన్నాయా డాక్టర్? నాకు పేదరికం మీద ప్రతి కోపం. పేదరికంగా ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండకూడదు? మనం మంచిగా పేదరికం అనేది తీసుకొద్దాం, బయటికి లాగుతాం. వాళ్ళకి ఒక స్టేజ్ తీసుకొద్దాం, వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇస్తాం, వాళ్ళకి ఒక మంచి పని. ఇంకో విషయం కూడా చెప్తున్నాను. మీ పిల్లలు కానీ మీరు కానీ ఏదైనా వర్క్ చేయాలన్నా చెయ్యొచ్చు. ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, పని మీకు ఇస్తాము, ఆ పని మీరు చేయండి. మీరేం చేస్తాము, మేమేం చేస్తాం, మేము ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తాం ఇందులోనే చెప్పి. నేను ఆ ఆఫీస్ కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా తర్వాత చెప్తాను మీకు. ఆ విధంగా అందులో జాయిన్ అవ్వండి, అందరినీ కట్టించండి, చేయించండి. మీకు అందులో జీతాలు జీతాలు ఉంటాయి. మీకు వచ్చే పోయే ఛార్జెస్ కూడా ఇస్తాం. దూరపాల వాళ్ళు ఉన్న వాళ్ళకి అవైలబుల్ గా ఉంటుంది. మీరు రాత్రి
ఇదిగోండి, వేళ్ళు నిజంగా ఎవరు ఇంకా మా ఇంట్లో 6 రోజులు పెడితే నేను తినాలి. అది మన ఫౌండేషన్ ట్రస్ట్ బాక్స్ తీసుకెళ్ళి ఆర్డర్ 100 బాక్స్ ఆర్డర్ ఇచ్చింది. ప్రతి చోట మన బాక్స్ ఉంటుంది. అలానే మీ జిల్లాలో కూడా మీరు ఆ రీతిగా అనేక మందికి ఈ ఫౌండేషన్ ట్రస్ట్ ని పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆర్డర్ చేసిన సహాయం తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏ సహాయం అయినా అందింది అని భరోసా ఇద్దామా వద్దా? ఏమన్నారు అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి, అంటే మీకు ఎవరికి ఇష్టం లేదు ఇంకా మన సంజీవ గారి ఒక్కరికే ఇష్టం వేసింది. ఓ మీరు కూడా ఎత్తారా? మీరు ఎవరు ఎత్తలేదు? అందరూ కూడా థ్యాంక్ యూ. అనేకులకి గవర్నమెంట్ తీసుకెళ్ళిపోదాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంతవరకు ఈ సభలో నాకు ఇస్తున్నారు. మీరెవరు 2 మాటలు మాట్లాడతారంటే మాట్లాడే బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మాత్రం అన్ని పనులు మిగతాది ఆరోగ్యంగా ఏదైనా మీ ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి. దయచేసి మీరు ఏదైనా బాధ పెడితే ఇంట్లో ఉండిపోయి ఏం పర్వాలేదు, నాకైనా చెప్పండి. మేడం చెప్తాను, నేను ఇది చిన్న ఆఫీసే, దీనికి 3 రెట్లు ఆఫీస్ తయారు చేయాలి. వర్క్ కూడా పెరుగుతుంది. ఫౌండేషన్ వర్క్ పెరుగుతుంది. మీటింగ్ ప్రతి నెల పెడతాము. ప్రతి నెల రావాలి మీటింగ్ కి. వచ్చి ఇక్కడ అటెండ్ అవ్వండి. ఈ హెడ్ ఆఫీస్ కి ప్రతి ఒక్కరు వచ్చి మీటింగ్ అటెండ్ అవ్వండి. అక్కడ ప్రాసెస్ చెప్పండి. ఇప్పుడు ఏడు అవసరం పెట్టండి. అక్కడి నుంచి ఎక్కడైతే మీరు డొనేషన్ చేస్తున్నారో అవన్నీ డొనేషన్ ఎక్కడ పెడుతున్నారు, ఇంటిమేషన్ లో మీరు అయితే అనేది మీకు చెప్తాం. సరేనా? థ్యాంక్ యూ మేడం. అలాగే లంచ్ టైం అయింది. మనకు భోజనం రెడీగా సిద్ధపరిచిన రోషిని మేడం గారు, కన్న గారు. మంచి బిర్యానీయా మేడం? ఏంటి బిర్యానీ? మరి మన పార్టీ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి మా సార్లు మాట్లాడు అంటే చెప్పారు కదా. దానిలో భాగంగా లీడర్ పరంగా లాగానే మన వర్క్ అంతా చూస్తున్నారు. అర్థమైనా సుప్రీంకోర్టులో ఢిల్లీలో ఏ వర్క్ కావాలన్నా ఏ పని చేయాలన్నా జడ్జి గారితో మాట్లాడి ఆడిట్తో మాట్లాడి మరి ఈ వాటినంతా కూడా ఈ పార్ట్ అంతా కూడా మన పేదవాళ్ళకి కావాల్సింది పార్టీ అని మీరే కాదండి, స్టేట్ లెవెల్స్ మీరు మరి రోషిని మేడం గారు కానీ మన సంపూర్ణరావు గారు కానీ నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా అండి కావాలి. అర్థమైందా? మరి రోషిని మేడం గారు నేను తెలుసు, రామారావు గారు తెలుసు, అలాగే మన సెక్రటరీ గారు సంజీవరావు గారు, అలానే అందరూ కూడా మరి పార్టీకి లీగల్ గా అడ్మిషన్ గా ఉండి ముందు విధానకులు తవలేశారండి. మీరు కూడా మాటలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు కూర్చోండి. ముందు విధానకులు తవలేశారండి. మీరు కూడా మాటలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు కూర్చోండి. సమానంగా ఉండాలి, అందరికీ న్యాయం
మాట్లాడాలి. కొన్ని డాక్టర్స్ ఏమన్నారు, ఈ మందులో మాకు క్లియర్ చేసేసి నెక్స్ట్ మందులో పార్టీ అజెండా పెట్టి విశాఖపట్నం లేకపోతే ఏదో జిల్లాలో భారీ మీటింగ్ పెట్టి పార్టీ అనౌన్స్ చేసి మీరు ఎంతో మీరు పెట్టాలనుకుంటారు. నా ఒపీనియన్ గా మరి స్టేట్ లెవెల్స్ మరి పార్టీ నాయకులు సంబంధించి సంఘాలు అది మరి సపోర్ట్ సహకారాలు అలాంటి అన్ని పనులు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ అండి. రాజారు పార్టీ అజెండా తయారు చేసేసి పార్టీ ఎలక్షన్ మీటింగ్ లో పెట్టేసి పార్టీ అజెండా తీసుకొచ్చి పరిస్థితి రాజారెడ్డి వాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంచి జిల్లాలో పెట్టి ఆపరేషన్ తో స్టేట్ డిస్ట్రిక్ట్ మండల వేగా ఒక మీటింగ్ పెట్టి లీడర్గా తయారు చేసి ప్రతిపక్షం అనేది మన స్టేట్ లో లేకపోతే కాబట్టి ఈయనే నెక్స్ట్ ప్రతిపక్ష లీడర్గా మీకోసం ఇప్పుడు చేస్తారు ప్రశాంతంగా భోజనం చేసి చూసారా ఇంకా అలాగే ఉండండి.